టాలీవుడ్లో ఈ పేరు తెలియని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. ఒకానొక సమయంలో రామారావు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్లనే తన కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది అని ఆ రోజుల్లో చాలామంది చెప్పుకోవడం జరిగింది. చివరికి వాళ్లే కాంప్రమైజ్ అయ్యారు. వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా కారణమని కూడా పెద్ద బ్యానర్లో ఉన్న ఆనాటి పెద్ద బ్యానర్లో ఉన్న ప్రొడ్యూసర్ కారణమయ్యారు అని కూడా మనకి చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాదాపు కొన్ని సినిమాలు ఎన్టీఆర్, నాగేశ్వరరావు, జమునతో చేయని పరిస్థితి అని ఆ రోజుల్లో చెప్పుకోవడం జరిగింది. మీరు చేయకపోయినా పర్వాలేదు, నేను ఇతర హీరోలతో చేస్తానని ఇతర హీరోలతో చేసి ఆ సినిమాల్ని హిట్ చేసిన పరిస్థితులు, జమున వల్ల సినిమా హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు తెలుస్తోంది. అటువంటి జమున దాదాపు మనం చూసాం, ఆమె మీద మనం అపర సత్యభామ అని పేరు కూడా ఉంది. టాలీవుడ్లో ముఖ్యంగా తెలుగు సినిమాలో సత్యభామ వేషంలో ఆమె కుదిరినట్టు ఇంకెవరూ కుదరలేదని కూడా చాలామంది ఈ రోజుకి కూడా శ్రీకృష్ణ తులాభారం సినిమా వచ్చిందంటే కనుక మనం చూడొచ్చు. ఆమె జమున సత్యభామ వేషంలో తను హొయలలికించటం, ఆ యారోగెన్స్ ఏదైతే ఉందో ఆ యారోగెన్స్ చూపించడం, సత్యభామ అంటే ఇలానే ఉండేదా అన్నట్టు చూపించిన సందర్భాలు కనపడుతున్నాయి. అలాగే ఆమె ఎలా అయితే బిహేవ్ చేస్తుందో అలానే ఒక సాంగ్ కూడా ఆ రోజుల్లో రాశారు. అయితే అది ఆపోనెంట్లో రాసినట్టు తెలుస్తుంది. ముక్కు మీద కోపం నీ మొహ అనే పాట కూడా ఉంది. కరెక్ట్గా జమునకి సూట్ అయ్యే సాంగ్ అని కూడా ఆ రోజుల్లో చాలా చెప్పుకోవడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జమున అటు సినిమాల్లోనే కాదు, ఇటు రాజకీయాల్లో కూడా తను ఏదైతే పట్టుకుందో, తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందంగా బిహేవ్ చేసేది. తను నిర్ణయించుకుందంటే ఎంత పెద్దవాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండేది. తను నిర్ణయించుకుంది అంటే అక్కడ జరగాల్సిందే. ఇలానే జరిగింది ఆమె రాజకీయాల్లోకి రావటం. 1982లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే అంతకంటే ముందు ఇందిరాగాంధీ పిలవడంతో జమున 80లోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. 80లో జాయిన్ అయినా కూడా ఎక్కువగా తను పార్టిసిపేట్ చేయకపోవటం, సినిమాలకే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడంతో ఆమె దూరంగానే ఉందని చెప్పాలి రాజకీయాల్లో. అయితే 82లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టడం ఇష్టం లేకపోవడంతో ఎన్టీఆర్ మీద నెగిటివ్గా మాట్లాడటం, కాంగ్రెస్లో ఉండి తను కాంగ్రెస్ లీడర్గా తెలుగుదేశం పార్టీని చాలా విధాలుగా ఎస్పెషల్లీ రామారావుని టార్గెట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఎన్టీఆర్ని ఎదుర్కొనే సత్తా జమునకి మాత్రమే ఉంది అన్నంత స్థాయిలో జమున ఆ రోజుల్లో మాట్లాడింది. కానీ పోటీకి మాత్రం ఎక్కడా కూడా పోటీ చేయలేదు. అయితే 85లో ఎన్టీఆర్ అసెంబ్లీలో జరిగిన చిన్న విషయంతో మొత్తం అసెంబ్లీని రద్దు చేయటం, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళటం జరిగింది 1985లో. ఆ సమయంలో రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులందరూ కూడా ముఖ్యంగా జమున ఉండాలి, జమున ఉంటే కనుక టీడీపీకి గట్టి పోటీ ఉంటుంది, తెలుగుదేశానికి ముఖ్యంగా ఎన్టీఆర్కి గట్టి పోటీ ఉంటుందని చెప్పి రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ జమునని పిలవండి, జమున ఉంటే బాగుంటుంది. అప్పటిదాకా కూడా జమున కాంగ్రెస్ మెంబర్గానే ఉంది తప్ప ఎక్కడా కూడా క్రియాశీలక రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఆమెను క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురండి అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా రాజీవ్ గాంధీని కోరటం జరిగింది. రాజీవ్ గాంధీ స్వయంగా వచ్చి జమునని పార్టీ క్రియాశీలకంగా ఉండాలి, అలాగే పోటీ చేయాలి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే తాను మాత్రం పోటీ చేయాలంటే తను ఎక్కడైతే నిర్ణయించుకుంటూ అక్కడే పోటీ చేస్తా తప్ప మీరు నిర్ణయించిన ప్రాంతంలో కాదు అని కండిషన్ పెట్టడం జరిగింది. దానికి రాజీవ్ గాంధీ అలాగే రాష్ట్ర నాయకులు కూడా యాక్సెప్ట్ చేశారని మనకి తెలుస్తోంది. ఆనాటి నాయకులు చాలామంది చెప్పడం జరిగింది. ముఖ్యంగా మంగళగిరి ఈరోజు మంగళగిరి అనగానే ఒక పెద్ద లోకేష్ రాష్ట్ర మంత్రిగా చేస్తున్నారు. దానికి ఒక ప్రత్యేక ప్లేస్ అనేది ఒకటి ఉంది, ఫేమస్ అయిపోయింది కూడా. లోకేష్ మినిస్టర్ అవటము, లోకేష్ అక్కడి నుండి పోటీ చేసి ఒకసారి ఓడిపోవటం, తర్వాత మళ్ళీ ఇప్పుడు గెలిచి మినిస్టర్ అవటం ఈరోజు ఫేమస్ అయింది. అయితే ఆ రోజుల్లోనే 1985లోనే జమున పోటీ చేయటం అక్కడ మంగళగిరికి ఒక ప్రత్యేక పేరు వచ్చేసింది. ఆనాడు
ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను అక్కడి నుండే పోటీ చేస్తానని మంకు పట్టు కూర్చుందని కూడా చెప్పచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులందరూ, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాలో ఇండస్ట్రీలో జమునకు సపోర్ట్ చేసిన వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు కూడా, రాజకీయ విశ్లేషకులు కూడా ఇక్కడ మాత్రం పోటీ చేయొద్దు, మంగళగిరి వద్దు జమున అని చెప్పడం జరిగింది. కానీ జమున మాత్రం నేను పోటీ చేస్తే మంగళగిరిలోనే పోటీ చేస్తా అని నిర్ణయించుకోవటం, వారికి అదే చెప్పటం, ముందే మనం మాట్లాడుకున్న తను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్న చందంగా నేను మంగళగిరిలోనే పోటీ చేస్తా అని ఫిక్స్ చేయటం, మంగళగిరిలో పోటీ చేసింది. అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ కుల సంఘంకి సంబంధించిన వ్యక్తి, స్థానికత ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆమె మాత్రం అక్కడే పోటీ చేసింది, సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోటీ పడింది. జస్ట్ 3700 ఓట్ల మెజారిటీతో ఓడిపోయింది. మెజారిటీతో గెలవలేదు, ఓట్ల తేడాతో ఓడిపోయింది. దాదాపు 45,000 ఓట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేకి వస్తే 42,000 ఓట్లు జమునకు రావటం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ లీడర్లకు వచ్చిన దానికంటే చాలా ఎక్కువే వచ్చాయని చెప్పాలి. కానీ ఓడిపోయింది. దాని తర్వాత ప్రతి ఒక్కళ్ళు నవ్వుకున్నారు, ముందే చెప్పాము వద్దు అని. ఆనాడు పేపర్లు కూడా వద్దంటే వెళ్ళింది జమున, వద్దంటే మంగళగిరికి వెళ్ళింది జమున అని చెప్పి హెడ్లైన్స్ పెట్టి మరీ స్టోరీలు రాయడం జరిగింది. న్యూస్ పేపర్లలో కూడా ఈ వార్త రావడం జరిగింది, మంగళగిరికి వద్దంటే వెళ్ళింది జమున అని. సో అట్లా ఆ విధంగా తను ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత జమున క్రియాశీలక రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలు ఉందనే చెప్పాలి. 89లో మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో ఆమె రాజమండ్రి నుండి ఎంపీగా పోటీ చేసింది. చుండ్రు శ్రీహరి చేతిలో ఆమె ఓడిపోవటం జరిగింది రాజమండ్రి ఎంపీగా. 89లో చుండ్రు శ్రీహరితో పోటీపడి రాజమండ్రి ఎంపీగా గెలిచింది. అయితే 91లో మరోసారి పోటీ చేసి ఆమె ఓడిపోవటం, చౌదరితో పోటీ చేసింది. టీడీపీ చౌదరితో పోటీ చేసి ఆమె 91లో ఎంపీగా ఓడిపోవటం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు ఎంపీగా ఉన్న అక్కడ రాజమండ్రి పరిస్థితులను చాలా వరకు జమున తన మార్కును చూపించిందని కూడా చెప్పచ్చు. అయినప్పటికీ కూడా 91లో ఎంపీగా ఓడిపోయింది. దాని తర్వాత ఆమె క్రియాశీలక రాజకీయాల నుండి దూరమైంది. కానీ ఇప్పటికీ కూడా ఆమె ఎంపీగా చేసినా కూడా ఇప్పటికి కూడా చాలామంది వద్దంటే వెళ్ళింది మంగళగిరికి, ఓడిపోయింది అని చెప్పి జమున గురించి మాట్లాడుతూ ఉంటారు. సో జమున సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా తన మార్కు చూపించిందనే చెప్పాలి.